ఆలయ బాబు దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఎన్బికే 109. ఈ మూవీపై ప్రేక్షకుల భారీ అంచనాలున్నాయి. బాలకృష్ణను ఎన్నడూ చూడని మాస్ పాత్రలో దర్శకుడు ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి బాలయ్య బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్ లో బాలకృష్ణ ఊచకోత మామూలుగా లేదు. వేట గొడ్డలి పట్టుకుని విలన్లను వేటాడిన యాక్షన్ సీన్ల అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. అంతేకాకుండా యూట్యూబ్ లో కూడా తెగ ట్రెండ్ అయిపోయాయి. ఆ మధ్య ఈ గ్లిమ్స్ భారీ రెస్పాన్స్ ను అందుకుంది. అందరిలోనూ హైప్ ను క్రియేట్ చేసింది. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బాలయ్య మాస్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదంతా ఒక్కెత్తైతే ఇవాళ బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఎన్బికే 109 మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. అలా ఎదురు చూసిన వారికి మేకర్స్ టికెట్ సర్ప్రైజ్ అందించారు. ఇందులో భాగంగానే బాలయ్య బాబు బర్త్డే విషెస్ తెలుపుతూ మరో గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అందులో బాలయ్య బాబు మాస్ అండ్ యాక్షన్ లుక్ ఓ లెవెల్లో ఉంది. ఈ గ్లిమ్స్ ప్రకారం చూస్తే మొదట్లో దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు, వీళ్ళంతా చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని ఒక అసురుడు అని చెప్పిన డైలాగ్ తర్వాత బాలయ్య బాబు మాస్ ఎంట్రీ అత్యద్భుతంగా ఉంది. ఆ తర్వాత గుర్రంపై కనిపించే లుక్ మరో రేంజ్ అని చెప్పాలి. మొత్తంగా బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ ప్రేక్షక అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాని సితార్ ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.